మీకు నెలకు 15,000 అవుతుంది కదమ్మా. 15,000 ట్రీట్మెంట్కి నేను ఇస్తున్నాను. అది కాకుండా 5,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా నేను మీకు ఇస్తాను. మళ్ళీ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు నా ఫోన్ కాల్ యాక్సెప్ట్ చేసినందుకు అసలు రారనుకున్నాం మేడం. మీకు అసలు ఖాళీ ఉండదు, చూస్తూ ఉంటాను మీ ఫోన్లో. మీరు చేసిన హెల్పింగ్ బాగా చూస్తాను మేడం. ఎప్పుడు ఫోన్ చేసేదాన్ని, మీకు ఇబ్బంది పెట్టేశాను, సారీ మేడం. చాలా చాలా వస్తూ ఉంటాయి కానీ వెంటనే పరిగెట్టుకుని రాలేము. అవునండి, ఆ లైన్లో వస్తూగా రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలమల్చి వెళ్తున్నాం, సరే ఇది దాటుకుని వెళ్ళాలి కదా. అవును మేడం. ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క ఏరియా తిరగాలంటే మాకు కష్టం అవుతుంది. సో సమయం ఆగండి అమ్మా, టైం రావాలి అని చెప్తాం అనమాట. మేమేం కొంచెం చిరాగ్గా మాట్లాడాల్సి వస్తుంది. మీరేమనుకుంటారండి, చాలా వరకు అందరికి హెల్ప్ చేస్తున్నారు. ఈవిడ ఇంత కష్టం ఉంది మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. అవును మేడం. పిలవగానే ఈవిడ రావట్లేదు, ఇదంతా డ్రామా అని చాలా మంది మమ్మల్ని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అన్ని ఫోన్లు వస్తాయి, ఇక ఫోన్ వస్తూనే ఉంది కదా, ఇందాటి నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎన్నిటికన్నా అటెండ్ అవుతాను. అది చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. నాకు టైం వచ్చినప్పుడు తప్పకుండా నాకు వీలు చూసుకొని తప్పకుండా అందరికి హెల్ప్ చేస్తాను. అది కొంచెం సమయం పడుతుంది అంతే. అసలు ఇలా వస్తారని ఉంచుకోలేదండి నేను. చాలా థ్యాంక్స్ మేడం. సరే, హ్యాపీనా ఇప్పుడు? హ్యాపీ మేడం.